దేశానికి పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉప సర్పంచ్లపై వస్తున్నటువంటి ఉదంతాలు ఏవైతే ఉన్నాయో చెక్ పవర్ ను రద్దు చేస్తామని చెప్తున్న క్రమంలో మొత్తం ఉప సర్పంచులు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది ఉప సర్పంచ్ సంఘం నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పూనుకున్నారు, ఏంటి మీ సమస్యలు, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారంగా ఏదైతే జాయింట్ చెక్ పవర్ సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఉన్నదో ఆ ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చకుండా దాన్నే కొనసాగిస్తూ ఎన్నికలకు పోయిన ఈ ప్రభుత్వం ద్వారా మేము ఎన్నికలలో పాల్గొని ఈరోజు ఉప సర్పంచ్లుగా నియామకమైనాం. ఉప సర్పంచ్ల నియామకం అయిన తర్వాత 5 నెలల తర్వాత ఇప్పుడు చెక్ పవర్ పోతున్నది. చెక్ పవర్ ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేసి దాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇస్తున్నారన్న వదంతులు ఎన్నో వార్తాపత్రికలలో సోషల్ మీడియాలలో వస్తున్నది. మేము ఈ ప్రభుత్వాన్ని ఇది తప్పు అని ఖండించండి, లేకపోతే యావత్ రాష్ట్రంలో ఉన్న 12,728 మంది ఉప సర్పంచ్లను మీరు చీటింగ్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి దీన్ని వెంటనే ఖండిస్తూ మా ఉప సర్పంచ్లకు కావాల్సిన మిగతా హక్కులను కూడా ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. నేను హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి వచ్చండి. నేను దొండపాడు ఉప సర్పంచ్ని. నా పేరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గతంలో మేము గెలిచిన తర్వాత మా ఉప సర్పంచ్ ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం కాకముందే ప్రభుత్వంలో కొంతమంది వార్తలు చెక్ పవర్ ఇది కార్యదర్శులకి ఉప సర్పంచ్ గారు అని చెప్పేసి వచ్చిన వార్తనే వెంటనే ఆ రోజే ప్రభుత్వం ఇది తప్పుడుదని చెప్పేసి ఆ రోజు సెక్రటరీ నుంచి కూడా ఉదంతాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడింది. ఇప్పుడు 5 నెలలు కాల రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే గ్రామాలకి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. 15 ఫైనాన్స్ నిధులు మాత్రమే వచ్చినవి. దాంట్లో వచ్చి ప్రతి ఒక్క సాట కూడా మేము సహకరించుకుంటా మాకు రాష్ట్రంలో 12,780 మంది ఉప సర్పంచులు కూడా మేము అన్నిటికీ అభివృద్ధిలో పాటుపడుతున్నాం. అదే మా పోరాటం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి చేతక్క చేస్తుంది. మేము పార్టీతో పాటు మా గ్రామ అభివృద్ధిలో మేము పాలు పంచుకోవడానికి ముందడుగులో ఉన్నాను. వాస్తవంగా రాబోయే కాలంలో ప్రతి ఎలక్షన్లో కూడా మేము ఉప సర్పంచులు ఒక ప్రధాన పాత్రగా పోషిస్తాం. రాబోయే కాలంలో ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ రేపు 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో గ్రామాల్లో ఓటుని ప్రభావితం చేయగల ఉప సర్పంచులు మేము. ఈరోజు మా యొక్క డిమాండ్ ఏంటంటే వాస్తవాలు పత్రికల్లో వస్తున్న వార్తల్ని ఖండించమని అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే మాకు గ్రామ పంచాయతీలో ప్రత్యేకమైన ఛాంబర్ కాకపోయినా కానీ ప్రత్యేకమైన చైర్ ఏర్పాటు చేయాలని, గౌరవ వేతనం మాకు జీతం లేని జీతగాల లెక్క ప్రతి వార్డు సభ్యులు మేము ఇస్తున్నాం. ఎంతో కొంత వేతనం 5,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మాతో పాటు వార్డు సభ్యులు కూడా పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా 3,000 రూపాయల వేతనం ఇవ్వాలంటాం. మేము ఇదంతా తెలిసి కూడా మా యొక్క ఈ వార్తలు వస్తుందని సీతక్క దగ్గరికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. కైనా ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎంతోమంది రాష్ట్రంలో 30 మంది ఎమ్మెల్యేలు 33 జిల్లాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలని కూడా కలవడం జరిగింది, మినిస్టర్లు కానీ కలవడం జరిగింది. ఈ అంత ఉదంతాలు మాకు క్లారిఫై ఇవ్వకపోయే మేము ఉప సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉప సర్పంచ్ రోడ్డెక్కి నిరసనలకి 25వ తారీఖు హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ అనే కార్యక్రమం మా రాష్ట్ర స్థాయి కార్యకర్త అధ్యక్షుల లెక్క బట్ల కార్తీకరన్న గారి ఆధ్వర్యంలో నేను ఉపాధ్యక్షుడిగా ఈ టౌన్ నాగేశ్ అన్న గారు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తాం. మా డిమాండ్ ఏం లేదు, చర్చలకి పిలవండి. మా ఏదైనా ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఉప సర్పంచ్ ఏదైనా తప్పు చేస్తే దాని మీద ఈ విధంగానే ఉదంతాలు వస్తే దాన్ని ఖండించమని, అక్కడ ఆ చెక్ పవర్ని రద్దు చేయమని మా ఇంతటికి మేమే డిమాండ్ చేస్తున్నామని. ముఖ్యంగా కూడా మీరు చెప్పండి, మొత్తం కూడా అన్ని జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు, మొత్తం ఉప సర్పంచ్లను మొత్తం ఒక తాటి మీద తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మీరు చేసిన చర్చలు ఫలించకపోతే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? జూన్ 25వ తారీఖున రాష్ట్రంలో ఉన్న 12,780 మంది ఉప సర్పంచ్లతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వార్డు మెంబర్లను కూడా కలుపుకొని రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో కూర్చోబోతున్నాం. ఈ 2 రోజులలో గనక ఈ ఉప సర్పంచ్ల చెక్ పవర్పై వస్తున్న వదంతులను ఖండించాలి, శిలాఫలకాల మీద పేర్లు ఉంటాయని చెప్పాలి, మా జీతాలు కూడా మాకు కూడా గౌరవ వేతనం కల్పించాలి, మాతో పాటు వార్డు మెంబర్లకు 3,000 మాకు 5,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా స్టాండింగ్ కమిటీలో మమ్మల్ని వైస్ చైర్మన్లుగా కూడా కొనసాగించాలి. ఒకవేళ ఇవి జరగని ఎడల బరాబర్ రేపు పొద్దున హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి మూకు